ప్రేక్షకులు నమస్తే. గోపీచంద్ గారి లేటెస్ట్ మూవీ 'భీమా' త్వరలో రిలీజ్ అవుతుంది. ఆ 'భీమా' సినిమా నిర్మాత కేకే రాధామోహన్ గారు ఉన్నారు. రాధామోహన్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. 'భీమా' జనాల ముందుకు వస్తుంది. మీ ట్రైలర్కి, టీజర్కి మంచి అప్లాయ్ వచ్చింది. రిలీజ్ 8న ఉంది. మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఇండస్ట్రీ నుంచి కానీ, బయట నుంచి కానీ, టీజర్ ట్రైలర్ తర్వాత? ఇండస్ట్రీలో మంచి రెస్పాన్స్, మీరు అన్నట్టే టీజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది, Hmm. ట్రైలర్ ఇంకా క్యూరియాసిటీ పెంచింది. ఓకే. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ బజ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఓకే. ఇండస్ట్రీ కాకుండా బయట కూడాను. అది ఏంటంటే ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మన దగ్గరకు వస్తున్నారంటే Hmm. సో దేర్ ఈజ్ ఎక్స్పెక్టేషన్ ఫర్ దిస్ మూవీ అని తెలుస్తుంది మనకి. ఓకే. సో వీఆర్ క్వైట్ హోప్ఫుల్. మంచి ఇంట్రెస్ట్ ఉంది, మంచి సినిమా కూడా ఉంటుంది. గోపీచంద్ గారితో ఆల్రెడీ మీరు 19 సినిమా చేశారు అవును. 2018లో. తర్వాత ఆఫ్టర్ 6 years మళ్ళీ ఈ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఏంటి సార్? ఎలా వచ్చింది మీ దగ్గరికి? ఈ కథ ఎందుకంటే తెలుగు డైరెక్టర్ కాకుండా కన్నడ డైరెక్టర్ని తీసుకొచ్చారు. ఎట్లా సెట్ అయింది ఈ ప్రాజెక్ట్ అనేది? ఓకే, హర్ష గారు నాకు అంతకుముందు పరిచయం కూడా. మన బెంగాల్ టైగర్లో కోరియోగ్రాఫర్గా 3 సాంగ్స్ చేశారు. అవును. సో అప్పుడు యాజ్ అ కోరియోగ్రాఫర్ పరిచయం. తర్వాత చాలా సినిమాలు చేశారు ఆయన. Hmm. సో యాక్చువల్లీ ప్రాజెక్ట్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారు. ఆ శ్రీధర్ గారు హర్షతో డిస్కస్ చేసి ఆ సబ్జెక్ట్ గోపి గారు తీసుకెళ్లారన్నమాట. Mhm. సో గోపి గారికి సినిమా సబ్జెక్ట్ నచ్చి తర్వాత ఆ శ్రీధర్ నాకు ఈ ప్రపోజల్ అది మనం ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది. Okay. సో ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ మూవీ, మన కెరియర్లోను ప్లస్ గోపి గారి కెరియర్లో ఉంటుంది, చేద్దామంటే చేశారు. అప్పుడు నేను ఫస్ట్ సబ్జెక్ట్ అన్నా, ఊరికి బ్లైండ్గా నేను చేయను. సో ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ హర్ష గారు వచ్చి నేరేటెడ్ ద స్టోరీ అండ్ ఆల్, వీ లైక్ దట్ స్క్రిప్ట్. దెన్ చేసాం, జరిగింది, రిలీజ్ అవుతుంది. కొంత సబ్జెక్ట్ మీరు విని డెసిషన్ తీసుకున్నారు కదా, సబ్జెక్ట్లో మీకు అట్రాక్ట్ చేసిన అంశాలు ఏంటి సార్? ఎందుకంటే దీనికి ట్రైలర్లో చూస్తే మనకి కాస్త డివోషనల్ టచ్ ఉంది, యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కనపడుతుంది మనకి. టు స్టార్ట్ విత్ కమర్షియల్ టైప్ ఆఫ్ మూవీ. ఎందుకంటే పోలీస్ క్యారెక్టర్, కమర్షియల్, యాక్షన్ ఇవన్నీ ఉంటాయి, కావాల్సిన ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ దాంతో పాటు ఈ సెమీ ఫ్యాంటసీ ఉంది. Mhm. ఈ సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ ఈస్ ది వన్ యాక్చువల్లీ మా యూఎస్పీ అనమాట. బికాజ్ అది సంథింగ్ న్యూ. Hmm. గోపిచంద్ గారు కూడా ఎలాంటి సెమీ ఫ్యాంటసీ చేయలేదు, సాహసం చేశారు, అది డిఫరెంట్ టైప్. అవును. ఇదేంటంటే కొంచెం స్పిరిచువల్ తర్వాత ఇవన్నీ ఉన్నాయి. Hmm. సో ఇది డిఫరెంట్ జోనర్, ప్లస్ ఇది బాగా సింక్ అవుతుంది స్టోరీలో. ఈజ్ నాట్ దట్ ఏదో మనం కలిపాం కాదు, స్క్రిప్ట్లో సింక్ అయ్యే సెమీ ఫ్యాంటసీ. సో అది నచ్చి యాక్చువల్లీ మేము ప్రొసీడ్ అయ్యామన్నమాట. ఆయన కూడా అంతే, నేను కూడా అంతే. ఓకే. ఓకే, మీకు మెయిన్ అట్రాక్షన్, మెయిన్ సెల్లింగ్ పాయింట్ అది ఉందంట. ఎడిషనల్ పాయింట్ అది. అడిషనల్ పాయింట్. ఎందుకంటే ఆల్రెడీ కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఓకే. దీంట్లో ఏదో కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, యాక్షన్ ఉంది, సో కమర్షియల్ ప్యాటర్న్ ఉంది, దాంతోపాటు ఇది కాంప్లిమెంటరీ అనమాట ఇది. Okay. అయితే సార్ ఇంకొకటి మనకి ఈ సినిమాకి రవి బన్సుతో మ్యూజిక్ చేయించారు. అవును. అది ఏంటి సార్, మీరు కమర్షియల్ ఆస్పెక్ట్ లో ఆలోచించారా, లేకపోతే ఆ సినిమా రిక్వైర్మెంట్ అనుకున్నారా, లేకపోతే ఇప్పుడు ఎందుకంటే సలార్లు అంటే పెద్ద పెద్ద సినిమాలకు చేస్తున్నారు కదా? 2 కారణాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి. దట్ ఈస్ నెంబర్ 1 పాయింట్ కావాలి. సో అంటే మనకు లేరని కాదు, కావాలి. Hmm. తర్వాత వాళ్ళిద్దరికి బాగా కొంచెం పరిచయం ఉంది, హర్షకిను రవి బస్రూర్ ఇనీషియల్ కెరియర్లో వాళ్ళిద్దరు వర్క్ చేశారు కూడా. Hmm. వాళ్ళిద్దరికి ర్యాపో ఉంది, ఫ్రెండ్షిప్ లాంటిది ఉంది. సో అతని ప్రపోజల్ పట్టుకొచ్చాడు, దీనికి మన రవి బస్రూర్ బాగుంటుందని నేను మాట్లాడాను ఆయనతోటి, అండ్ ఈజ్ వెరీ రిసెప్టివ్. Hmm. సో ఆయన కూడా చాలా బాగా మాట్లాడారు, మొత్తం అంతా అయింది. సో హీఈస్ గివింగ్ హిజ్ బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు కూడాను ఆయన కూడా పెర్ఫెక్షనిస్ట్ అనమాట, Hmm. పర్ఫెక్షన్ కావాలని ప్రయత్నిస్తుంటాడు ఆయన. సో అలా సెట్ అయిందన్నమాట. వాళ్ళ సజెషన్ హర్ష నుంచి వచ్చింది. Okay. మా గోపి గారు కూడా వాజ్ వెరీ ఓపెన్ అన్నమాట. సరే రవి బస్రూర్ డెఫినెట్గా, ఎందుకంటే కేజీఎఫ్ చేశారు, Yeah. సలార్ చేశారు, ఈ హెస్ గాట్ ఎ గుడ్ బ్యాక్గ్రౌండ్, ఆబ్వియస్లీ మనకి బాగుంటుందని ఒప్పుకున్నాం అనమాట. మీకు బర్త్డే అనిపించిందా రవి బన్స్? అంటే ప్రొడ్యూసర్ ఆస్పెక్ట్ లో మీరు ఆలోచించాలి కదా. అంటే మన సినిమాకి కావాలి, Yeah. సో కావాల్సిన చోట ఖర్చు పెట్టాలి, Yeah. అనవసరం చోట ఖర్చు పెట్టకూడదు, అది ప్రొడ్యూసర్ చేసుకునే అవసరం. సో ఇది డెఫినెట్గా మనకు కావాలి, మంచి బీజిఎం ఉంటేనే వర్కౌట్ అవుతుంది సినిమా. దీంట్లో ఎలిమెంట్స్ ఏంటంటే విఎఫ్ఎక్స్, Hmm. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఈ 2 కరెక్ట్ మ్యాచ్ అవుతే ఎలివేషన్ మనం అనుకున్న రీతిలో వస్తుంది అనమాట. Okay. సో అందుకని రవి బస్రూర్ గారు ఉన్నప్పుడు, సో బడ్జెట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మెయిన్ థింగ్ ఈజ్ మనకు కావాలి కనుక చేస్తాం. మీ కెరీర్లో దాదాపు 2009లో స్టార్ట్ చేసినట్టుంది అసలు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా. 2009లో ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. ప్రొడక్షన్లో కూడా చేస్తున్న తర్వాత చిన్న సినిమాలు చేస్తున్నారు, పెద్ద సినిమాలు చేస్తున్నారు.
రెండు మిక్స్. చిన్న సినిమా కొంతమంది ఏదైనా ప్రొడక్షన్ ఉందంటే పెద్ద సినిమా చేయాలి, పెద్ద స్పాన్ కోరుకుంటారు. మీరేంటి సార్ చిన్న సినిమాలు కూడా ప్రయారిటీ పెట్టుకొని చేస్తున్నారు. ఏంటి దాంట్లో ఉన్న యాక్చువల్లీ మనం స్టార్ట్ చేసింది 2007 2007? టాస్ మూవీలో కో ప్రొడ్యూసర్ ఉపేంద్ర, yes. రాజా సినిమా. అవును. అది ఫస్ట్ ఫుల్ లెంగ్త్ డిజిటల్ మూవీ చేసాం మేము 2007లో. అప్పుడు డిజిటల్ అంటే ఎవరికి తెలియదు. తెలీదు. మమ్మల్ని కొంచెం ఎగతాళి చేస్తుండేవాడు ఇండస్ట్రీ. వీడు ఏదో ఎన్ఆర్ఐ వచ్చాడు, డిజిటల్ మూవీ తీస్తున్నారు, అది బాగోదు ఇది బాగోదని. బట్ లేటర్ ఆఫ్టర్ 5-6 years అంత హోల్ థింగ్ ఇస్ డిజిటల్. 2007 వాజ్ ది థింగ్. అది మాకు మెయిన్ థింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట 2007లో. తర్వాత 2009లో అధినేతతో మై ఓన్ బ్యానర్. సో యాక్చువల్లీ చిన్న సినిమా చేయాలి, పెద్ద సినిమా అలాగే లేకుండా వాట్ ఎవర్ కమ్స్ అక్రాస్. సపోజ్ ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఐ మీన్ ఆ డైరెక్టర్ టాలెంటెడ్ డైరెక్టర్, కేమ్ విత్ ఎ గుడ్ స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ తర్వాత ఆ స్క్రిప్ట్కి పలానా వెళ్తుంటే ఓకే అన్నప్పుడు అది మీడియం బడ్జెట్ లేకపోతే చిన్న సినిమా పెద్ద సినిమా అవుతుంది. సో ఒక లెవెల్లో పెద్ద సినిమా చేయాలి, ఈ ఒక లిస్ట్ రాసుకుని ఈ హీరోలతో చేయాలని స్టార్ట్ అవ్వాల. సబ్జెక్ట్ బట్టి ఇప్పుడు సపోజ్ ఈ సబ్జెక్ట్ నచ్చింది, గోపి గారికి నచ్చింది, గోపి గారు మోస్ట్ యాప్ట్ దానికి చేస్తున్నాం. అలాగే బెంగాల్ దగ్గర సంపత్ తీసుకొచ్చారు, దానికి రవితేజ గారు ఒప్పుకున్నారు, రవితేజ గారు చేశాం. సో 19లో కూడా నేను చేశాం. తర్వాత చిన్న సినిమాలు ఇప్పుడు ఒరే బుజ్జిగా చేశాను, అది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎవ్రీబడి ఎంజాయ్డ్ డ్యూరింగ్ లాక్డౌన్ టైం. సో అది మన కాన్సెప్ట్ ఇదే చేయాలి అది చేయకూడదు చేయాలని లేదు. కొన్ని చేసాం, కొన్ని ఫలితాలు సక్రమంగా ఉన్నాయి, కొన్ని బాగోపోవచ్చు. బట్ ఓవరాల్ మన ట్రయల్ అండ్ ఎర్రర్ అన్నమాట. అంటే ప్రొడ్యూసర్కి సక్సెస్ ఉంటేనే ఒక పైసలు కనపడుతుంటాయి. ఒకవేళ ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నాయి, సక్సెస్ ఉన్నా కానీ పైసలు కనపడిన రోజులు అనమాట ప్రెజెంట్. ఇప్పుడు సక్సెస్ కొట్టిన పెద్ద సినిమాలకు కూడా పైసలు కనపడవు, బట్ చిన్న సినిమా హిట్ అయిందంటే ఎక్కువ డబ్బులు కనపడుతుంటాయి. ఇట్లా మీరు ఎప్పుడైనా ఆలోచించారా చిన్న సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాలని, లేకపోతే పెద్ద ప్రొడక్షన్ చూసుకుంటే డబ్బులు ఎక్కువ వేస్టేజ్ అవుతుంది? యాజ్ అ ప్రొడ్యూసర్ రిస్క్ ఉంటుందని మాకు తెలుసు, ఎందుకంటే మన సక్సెస్ రేట్ ఈజ్ వెరీ లో. అది ఇండస్ట్రీ అందరికీ తెలుసు, అయినా సరే చేస్తుంటాం మనం. సో అంతేగాని మనం ఒక అంబిషన్ తోటి రాలేదు. ఇది ఒక ఇండస్ట్రీ, లెటస్ కంట్రిబ్యూట్, లెటస్ డూ సంథింగ్ అని చేస్తూ వచ్చాం అనమాట. పెద్ద సినిమాలు చేస్తే రిస్క్ ఉంటుంది, ఆపర్చునిటీ కూడా ఉంటుంది. చిన్న సినిమాలు కూడా చిన్న రిస్క్ ఉంటుంది. ఇదే జస్ట్ లైక్ మనం మ్యూచువల్ ఫండ్స్లో అట్లా ఇన్వెస్ట్ చేస్తుంటాం కదా, హై రిస్క్ హై రిటర్న్, లో రిస్క్ లో రిటర్న్, మీడియం రిస్క్ మీడియం రిటర్న్, సేమ్ కేటగిరీ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఒక కాన్సెప్ట్ తోటి పెద్దవి చేయాలని లేదనమాట. బట్ వినో ఐ మీన్ యాజ్ ఫార్ యాజ్ బెస్ట్ మనం చేద్దాం, ఒక ఆడియన్స్కి ఒక మంచి సినిమా ఇద్దామని ఉద్దేశంతో చేస్తుంటాం అనమాట. సో ప్లస్ ఐఎమ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ ది స్క్రిప్ట్ అనమాట. మనీ మేకింగ్ దేర్ ఆర్ సో మెనీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మన ఇండస్ట్రీలో కూడాను. డబ్బులే సంపాదించాలనుకుంటే రకరకాల ఆపర్చునిటీస్ వస్తుంటే అలాంటి ప్రపోజల్స్, బట్ ఐ డోంట్ యాక్సెప్ట్ అనమాట. మన డబ్బులు సంపాదిస్తమే ఒక ఆశయం కాకుండా ఒక మంచి సినిమా చేయాలి అనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఇంతవరకు చేసిన నేను అన్ని క్లీన్ మూవీసే మీరు చూసుంటారు మీరు లిస్టులో కూడా. అంతేగాని డబ్బు సంబంధించిన రకరకాల మార్గాలు ఉంటాయి, అలాంటిది లేదు. అంటే మనకి ఇండస్ట్రీలో ప్రజెంట్ కాంబినేషన్ చుట్టూ ఇండస్ట్రీ తిరుగుతుందని ఒక కామెంట్ వినపడుతుంది బయట. కాంబినేషన్ సెట్ చేసుకుంటే ఒక డైరెక్టర్ ఒక హీరోని తెచ్చుకుంటే కాంబినేషన్ సెట్ అయితే చాలు, బిజినెస్ చేసేద్దాం చెప్పేసి. అటువైపు మీరేం ఆలోచించలేదా ఫస్ట్? అది వన్స్ అపాన్ ఎ టైం, నాట్ నౌ. ఇప్పుడు కాదు, ఆ కొబ్బరికాయ కొడితే అడ్వాన్స్లో వచ్చే టైం పోయింది. సినిమా ఆల్మోస్ట్ కంప్లీషన్ వచ్చిన తర్వాత, డిస్ట్రిబ్యూటర్కి రేంజ్ తెలిసిన తర్వాత కానీ బిజినెస్ జరిగే పరిస్థితి లేదు ఇప్పుడు. మేము 20 years బ్యాక్ అయితే మీరు చెప్పింది కరెక్ట్. బట్ టుడే ఏ ఆర్టిస్ట్ ఉన్నా, ఏ కాంబినేషన్ ఉన్నా ఎగబడి కొనే పరిస్థితులు జరగట్లేదు. అయితే కొంతమంది ఓటీటీలో వాటిల్లో జరుగుతుంది, అది కూడా బికేమ్ టఫ్ నౌ. ఇప్పుడు రీసెంట్లీ ఓటీటీ బిజినెస్ కూడా కొంచెం టఫ్ అయింది అనమాట. రూల్స్ ఏం కాదు, ఏంటంటే ప్రాబ్లీ దే ఆర్ లిటిల్ మోర్ కేర్ఫుల్. వాళ్ళు కూడాను ప్రాబ్లీ దే వెంట మనం ఓవర్ బోర్డ్ వెళ్ళిపోయారు ఇంతకుముందు. సో వాళ్ళు కూడా దే ఆర్ కరెక్షన్ స్టేజ్ అనమాట వాళ్ళకు కూడాను. సో కరెక్షన్ ఆడియో కూడా అదే జరుగుతుంది, ఓటీటీ కూడా జరుగుతుంది, కరెక్షన్ స్టేజ్లో ఉంది. సో దాంతో మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఆ సిచ్యువేషన్ లేదు మీరు చెప్పింది. ఎప్పుడు వన్స్ అపాన్ అ టైం, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. కేర్ఫుల్ అంటే నేను సబ్జెక్ట్ నచ్చితే చేస్తాను, అది దానికి ఎవరు సూటబుల్. తర్వాత డైరెక్టర్, కొంతమంది నేను ఆ డైరెక్టర్ని ఎంకరేజ్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సంపత్ నంది మాకు టాస్ నుంచి పరిచయం. టాస్లో అతను ప్రియదర్శన్ రామ్ డైరెక్టర్, ఈ వాజ్ దాంతో డైలాగ్ రైటర్ అన్నాం.
ఏమైంది ఈవేళ మీరే కదా introduce ఏమైంది వీళ్ళు అతనికి మనం Interest. వచ్చాడు, జస్ట్ స్టార్టెడ్ దట్ మూవీ. అలాగే చక్రి, మనం పంతను కూడా, చక్రి కూడా ఫస్ట్ మూవీ కదా, అతను రైటర్. అవును. చక్రి కూడా ఫస్ట్ మూవీ. తర్వాత మొన్న ఈ మధ్యన క్రేజీ ఫెలో అని చేసాం పని, అతను కూడాను ఈ కేమ్ విత్ గుడ్ సబ్జెక్ట్. సో అతను కూడా ఒక ఆపర్చునిటీ. సో ఇట్ హ్యాపెండ్ అన్నమాట. అదే ఒక కొత్త వాళ్ళని తీసుకొచ్చి మనం అది ఒక లాగా పెట్టకుండా జరిగితే నేను, సో ఐ డోంట్ మైండ్. ఇంకొకసారి మీరు బేసిక్గా ఎన్ఆర్ఐ అని చెప్పారు కదా, మీ మీ పూర్వీకులు అంటే మీకు ఇండస్ట్రీతో ఏమైనా సంబంధం ఉందా? మీ జనరేషన్ ఏం లేదు. ఇండస్ట్రీ ఏమాత్రం సంబంధం లేదు, కానీ ఇంట్రెస్ట్ ఉండేది మా ఫ్యామిలీ అంటే. జనరల్ సినిమాలు చూస్తున్న వరకు ఇంట్రెస్ట్. సో మేము, అంటే నేను యాజ్ ఎ పర్సన్ స్కూల్ నుంచి వాటి నుంచి చిన్న చిన్న స్కిట్స్ కానీ తరాలను పార్టిసిపేట్ చేస్తున్నాం, సోషల్ యాక్టివిటీ ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నాను. తర్వాత మేము ఈస్ట్ ఆఫ్రికాలో, కెన్యా, టాంజానియా, ఉగాండాలో ఉన్నప్పుడు కూడా అక్కడ అసోసియేషన్తో నేను చాలా మేనేజ్ చేస్తుండేవాడిని. అక్కడ ఇలాంటివన్నీ యాక్టివిటీస్ చేస్తుండేవాళ్ళం అనమాట. ఆ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ తప్ప సినిమాకి సంబంధించిన వాళ్ళు మా పూర్వీకులు కానీ ఎవరు లేరు. సినిమా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, ఫోర్గ్రౌండ్ లేదు, ఓన్లీ ప్యాషన్ వచ్చారు మీరు అంతే. అంతే. మరి వచ్చిన తర్వాత కాస్త తెచ్చుకున్న డబ్బులు ఉన్నాయా, లేకపోతే ఏమన్నా కాస్త నేను పంచిపెట్టాను, ఖర్చు పెట్టారా? పంచిపెట్టా. పంచిపెట్టారు. ఓ. బట్ ఓకే. సో అట్లీస్ట్ మనం ఇది 14 సినిమా, 14 సినిమా చేసామంటే కనీసం చాలా మంది కొంతమందికి మనం ఉపాధి కలిగించామని ఆ సంతృప్తి ఉంటుంది. బట్ ఓకే, కొన్ని సినిమాలు బాగా వర్కౌట్ అయినాయి, కొన్ని సినిమాలు వర్కౌట్ అవ్వలేదు, యావరేజ్గా ఓకే. దానివల్ల పెద్ద సెంటిమెంటల్ ఫీలింగ్ ఏం లేదు. బట్ మిమ్మల్ని వెనక్కి లాగిన సందర్భాలు ఉన్నాయా? ఫ్యామిలీ ఎందుకు మనకి వర్కౌట్ అవ్వట్లేదు, కమర్షియల్ వర్కౌట్ అవ్వట్లేదు కానీ మీరు జనరల్లీ ఫ్యామిలీ వాళ్ళు భయపడతారు, సినిమా అంటే డెఫినెట్గా భయపడుతుంటారు, అది అది న్యాచురల్. కానీ వాళ్ళు కూడా నా మీద నమ్మకం ఉంది, ఇతను కూడా కేర్ఫుల్గా చేస్తాడు, మొత్తం తగలబెట్టడు అని ఆ ధైర్యం ఉంది వాళ్ళకి. సో మన ఎఫోర్డబిలిటీ గురించి చేస్తున్నాం అనమాట. సో వాట్ ఎవర్ మనం ఎఫోర్డబిలిటీ చేయగలిగితే పర్వాలేదు, లాభం వచ్చినా నష్టం వచ్చినా మనం ఎక్కువ టెన్షన్ ఫీల్ అవ్వకూడదు, ఫ్యామిలీ కూడా టెన్షన్ ఫీల్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో చేస్తుంటాం. సో మరీ బ్యాక్ లాగా ఈ మధ్యకాలం ఏంటంటే కొంచెం 2-3 సినిమాలు సైమల్టేనియస్ జరుగుతున్నాయి నావి. హిందీ సినిమా కూడా జరుగుతుంది, తర్వాత ఇది జరుగుతుంది. కొన్నాళ్ళు మేము ప్రిపరేషన్ వర్క్స్ బెల్లకొండ సాయి శ్రీనివాస్ చేసాము. సో ఇది కొంచెం అవుట్ ఆఫ్ నార్మల్ రొటీన్. నాకేంటంటే ఒక సినిమా తర్వాత ఒకటి చేసేవాడిని. ఈ మధ్యకాలంలో ఈ 2-3 ఒకసారి వస్తాం వల్ల కొంచెం నాకన్నా మా ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతున్నారు అన్నమాట. అవుట్ గోయింగ్. హిందీ సినిమా April 26th టార్గెట్ పెట్టుకున్నాం. అది యాక్చువల్లీ కొంచెం అనుకున్న లిటిల్ లాంగర్ పట్టింది, ఎందుకంటే కొన్ని వీ వాంటెడ్ ఇంప్రూవ్ చేస్తే కొన్ని మేము అజర్బైజాన్లో షూట్ చేసాం ఫస్ట్ టైం, దెన్ వీ వాంటెడ్ టు డూ వన్స్ అగైన్, సెకండ్ టైం యూనిట్ వెళ్ళింది. సో ఇలాంటి వాళ్ళు కొన్ని డిలేస్ జరిగినాయి. సో ఇవన్నీ ఇప్పుడంతా అయిపోయింది, ఫైనల్ స్టేజ్ ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. సో ప్రాబ్లీ అరౌండ్ సెకండ్ వీక్ ఆఫ్ థర్డ్ వీక్ ఆఫ్ మార్చ్ విల్ గో ఫర్ సెన్సర్ ఆల్సో. సో April 26th వీఆర్ టార్గెటింగ్. కమింగ్ టు భీమా విషయానికి వచ్చేసరికి, భీమా ఏంటి సార్, భీమా రిలీజ్కి వచ్చేసింది, కాస్త రిటర్న్స్ ఏమైనా చూసారా? అంతా అయిపోయిందా, బిజినెస్ అంతా అయిపోయిందా? ఏ పొజిషన్? భీమా మాకు యాజ్ ఏ సేఫ్ వెంచర్, మాకేం ప్రాబ్లం లేదు. సో అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువైంది ఫర్ షూర్, ఎందుకంటే దాంట్లో మన సినిమాలు పెట్టవలసిన అవసరం వచ్చిందనమాట. కొన్ని డేట్స్ పెరగడం వల్ల, డేట్స్ కొంచెం డిలే అవ్వడం వల్ల, ఆర్టిస్ట్ డేట్స్ కాంబినేషన్ కుదరక కొంచెం డిలేస్ వల్ల కొంచెం కాస్ట్ పెరిగింది. బట్ మాకు సాటిస్ఫాక్టరీ బిజినెస్ కూడా, ఎందుకంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఇంట్రెస్ట్ కూడా బాగా క్రియేట్ అయింది. సో వీ హ్యావ్ డిస్ట్రిబ్యూషన్ సెటప్ ఫర్ ఆల్ ఓవర్, మొత్తం అంతా డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. సో ఓకే, సేఫ్. ఎందుకంటే గోపి గారు కూడా మంచి హిట్ కావాలి ప్రెజెంట్ ఉన్న పొజిషన్, ఆయన కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అదొకటను, మీకు గోపి గారి సినిమాల్లో, యాక్షన్ సినిమాలో కాస్త వర్కౌట్ అయిన సందర్భాలు ఉన్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. మేబీ ఇది గోపి గారిని బయటపడేస్తా అనుకుంటున్నాను, మిమ్మల్ని గోపి గారిని. వాళ్ళు బయటపడేస్తాం కాదు కానీ, బట్ వీఆర్ క్వైట్ కాన్ఫిడెంట్ అనమాట. మెయిన్ గానే గోపి గారు కానీ, డైరెక్టర్ కానీ, మా యూనిట్ అంతా క్వైట్ కాన్ఫిడెంట్. దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ టు ది మార్కెట్ కూడా. ఇప్పుడు మార్కెట్ మన దగ్గరికి వచ్చి సినిమా కావాలని అడుగుతున్నారంటే వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది.
సో ఆ కాన్ఫిడెన్స్ తోటి డెఫినెట్లీ ఐ మీన్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ బి గుడ్ మూవీ ఫర్ ద ఆడియన్స్, సంథింగ్ డిఫరెంట్ బట్ ఇట్ గుడ్. మరి హర్ష గారికి సంబంధించి తెలుగు ఆడియన్స్ కి పెద్దగా తెలియదు హర్ష గారు, బట్ కన్నడలో మంచి హిట్లు ఉన్నాయి. ఏంటి సార్ కన్నడలో ఆయన చేసిన గత ప్రాజెక్టులు ఏంటి? హర్ష గారి మీద మీరు నమ్మి ఇంత బడ్జెట్ పెట్టడానికి? అంటే అతను కొరియోగ్రఫీ చేసిన అది ఓకే, బట్ హీ హ్యాడ్ ఆల్మోస్ట్ 70% సక్సెస్ మూవీస్ ఇన్ కన్నడ. పునీత్ రాజ్ కుమార్ తోటి కూడా చేశారు ఆయన, అంజనీ పుత్ర అనే మూవీ. తర్వాత బజరంగి 2 అంతా శివరాజ్ కుమార్ తోటి. మొన్న ఈ మధ్యన వేద. సో ఆయన ఐ థింక్ యూ డిడ్ అరౌండ్ 10 మూవీస్ సంథింగ్ కన్నడలో. కన్నడలో సక్సెస్ రేట్ ఎక్కువ. వేద వేద మన తెలుగులో కూడా కాస్త సౌండ్ చేసింది. వేద అతనిదే, అతను లాస్ట్ ప్రీవియస్ మూవీ. సో అతనికి కన్నడ సినిమా చేసిన, తెలుగు సినిమా చేసిన టాలెంట్ అనేది ఒకటే. సో క్రియేటివిటీలో టాలెంట్ ఉందని మనం సక్సెస్ రేట్ నుంచి గమనించాం మనం. బజరంగి పెద్ద హిట్ కదా, బజరంగి 2. సో ఇవన్నీ చేసిన తర్వాత ఈ స్టోరీలు ఏం చెప్తే మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ ప్రాబ్లం లేదు. సో ఆయనకి కూడాను, ఆయనకి ఆయన తెలుగు టీం కూడా తెలుగు కూడా బాగానే వచ్చు. సో ఇంటరాక్టింగ్ విత్ ది పీపుల్, తర్వాత అందరి యూనిట్తో మాట్లాడతాం, ఆయనకి ఏం ప్రాబ్లం లేదు ఆర్టిస్ట్లో కానీ. సో ఎవ్రీథింగ్, ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ కూడా లేదు. సో బాగా వర్కౌట్ అయింది. అండ్ ఆయన సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ మనకు తెలుసు కనుక, సబ్జెక్ట్ బాగుంది కనుక ఆయన తీయగలడని ధైర్యం అందరికీ ఉందన్నమాట. ఇదేంటి సార్ మన రిలీజ్ ఏంటి, తెలుగులోనే పెట్టారా లేకపోతే కన్నడ ఉందా లేకపోతే? ఓన్లీ తెలుగు. మన డే 1 వీఆర్ వెరీ క్లియర్, మాకు తెలుగులోనే రిలీజ్ చేస్తాం. తెలుగు సినిమా కన్నడలో ఆడద్ది, ఎందుకంటే తెలుగులో ఆల్మోస్ట్ వైడ్గా రిలీజ్ అవుద్ది తెలుగు సినిమా అక్కడ. సో కన్నడలో డబ్ చేసి రిలీజ్ చేద్దాం ఆలోచించలేదు. బట్ ఒకవేళ తెలుగు సినిమా బాగుంటే తర్వాత ఒకళ్ళు డబ్ చేసుకుంటారు, రీమేక్ చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. సో మనం ఫస్ట్ నుంచి ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్ తెద్దామని వెళ్ళాం అనమాట. ఇంకోటి సార్, మనకి ఈ మధ్య కాలంలో హిందీ రైట్స్ అనేవి బాగా వెళ్ళేవి మన దగ్గర. కొంతమంది యాక్షన్ సినిమాలకి హిందీ రైట్స్ డిమాండ్ ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది సార్? మొన్న మధ్య ఇది తగ్గిందని చెప్పేసి విన్నాను. కరెక్ట్. యాక్చువల్లీ నాట్ ఓన్లీ హిందీ, ఓటీటీ, శాటిలైట్, ఆడియో, హిందీ అన్నీ తగ్గినాయి. అన్నీ తగ్గినాయి. అదే కరెక్షన్ పీరియడ్ అని చెప్తున్నాను కదా. సో ప్రాబ్లీ వాళ్ళు ఎవ్రీబడి ఈజ్ ఆల్సో ట్రయింగ్ టు, అంటే ఎవరి ఫేస్ వాళ్ళు సేవ్ చేసుకోవాలి కదా. సో ఆ కరెక్షన్ టైం ఇప్పుడు జరుగుతున్నది. సో ఒకసారి మేము 2015లో బెంగాల్ టైగర్ తీసాం. అప్పుడు మార్కెట్ కొంతే ఉండేది. 2017-18 వచ్చాక ఇట్ ఇంక్రీజ్ బై 5 times. ఒక ఆర్టిస్ట్కి ఒక బిజినెస్ హిందీ డబ్బింగ్ ఉండేది 5 times పెరిగింది 3 yearsలో. సో ఈ సిచ్యువేషన్ సప్లై డిమాండ్ క్రేజ్, తర్వాత అక్కడ ఛానల్స్ రిక్వైర్మెంట్, ఇవన్నీ బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంచెం టెస్టింగ్ టైం. ఇంకోసారి మరి ఇట్లాంటి టెస్టింగ్ టైంలో మీరు ఏమన్నా ప్రొడ్యూసర్లు అందరూ ఏమైనా డిస్కషన్ చేసుకున్నారా? మరి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, రెమ్యూనరేషన్ ఇవన్నీ తెర మీదకి వస్తున్నాయి, ఈ పదాలు వస్తున్నాయి కొత్తగా. ఏదో లాస్ట్ టైం కూడా డిస్కషన్ అన్ని జరిగినాయి. 3 months 1 month ఆపాం, డిస్కషన్ జరిగినాయి. బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది కష్టమైపోతుంది. సో సపోజ్ అందరు కలిసి డిస్కషన్ అలా చేద్దాం అనుకున్నది, ఇంప్లిమెంటేషన్కి వచ్చేప్పటికి ఏదో రకరకాల కారణాల వల్ల కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఎక్కడ ఏం పెట్టుకున్నారు? ఒకవేళ హీరోలని రెమ్యూనరేషన్ తగ్గించుకోమని? రెమ్యూనరేషన్ కాదు, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకుంటేనే ప్రొడ్యూసర్ సర్వైవ్ అవ్వగలడు. మనం హీరో రెమ్యూనరేషన్ ఒకటే కాదు కాస్ట్ కదా, దేర్ ఆర్ సో మెనీ ఎలిమెంట్స్. అదేం కాదు, బేసికలీ హీరో రెమ్యూనరేషన్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ది మూవీ. ప్రొడక్షన్ కాస్ట్లో యూనిట్ కాస్ట్, సో మెనీ థింగ్స్ ఉన్నాయి, ఒకటే కాదు. నేను తర్వాత ఇప్పుడు ఈవెన్ లొకేషన్స్, ఒకప్పుడు 50,000 per day ఛార్జ్ చేసేటప్పుడు 5 lakhs per day అంటున్నారు. సో అలాగా సో మెనీ థింగ్స్ అవి చేంజ్ అనమాట. సో ఆ మెయిన్ డిస్కషన్ హౌ టు కంట్రోల్ ఆర్ రెడ్యూస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉండేది. 24 crafts మీద మొత్తం మీద పర్టికులర్ కాన్సన్ట్రేషన్ పర్ XY అని కాదు, ఓవరాల్ కాస్ట్ తగ్గించుకుంటేనే అనుకున్నది. బట్ అంతవరకు మనం ఫుల్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం రకరకాల కారణాల వల్ల. ఇంకొకసారి ఈ భీమా సినిమాలో హైలైట్స్ విషయానికి వస్తే ఎవరెవరు ఉన్నారు, ఆర్టిస్టుల కాంబినేషన్ ఏముంది, ప్యాడింగ్ ఎలా ఉంది? మీరు ఇందాక కామెడీ కూడా అని చెప్పారు, కామెడీ కూడా మిక్స్ అయ్యింది. దీంట్లో గోపీచంద్ గారు, అవును, హీరోయిన్స్ ఇద్దరు ప్రియభావన శంకర్, మాల్విక శర్మ ఉంది, నాజర్ గారు ఉన్నారు, వెన్నెల కిషోర్ ఉన్నాడు, సీనియర్ నరేష్ గారు ఉన్నారు, సప్తగిరి ఉన్నాడు, చమక్ చంద్ర, రఘుబాబు, లాట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. తర్వాత ముఖేష్ తివారీ బాలీవుడ్ యాక్టర్ ఉన్నారు. తర్వాత కన్నడ నుంచి ఒక అతను ఉన్నాడు, సెల్వరాజ్ అని. సో అంటే ఇట్ రిక్వైర్డ్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాల్సింది మాకు. సో
అందరూ తెలిసిన వాళ్ళు, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నారు. లాట్ ఆఫ్ ఇది కూడా ఉన్నారన్నమాట. ఇప్పుడు రోహిణి ఉంది, పూర్ణ గారు ఉన్నారు, సరయు ఉంది. సో వీళ్ళంతా సో మెనీ వైడ్ ఉన్నారన్నమాట క్యారెక్టర్స్. ట్రైలర్ కటింగ్ చూస్తే దీనికి కాస్త డివోషనల్ అండ్ యాక్షన్ కాన్సన్ట్రేట్ చేసాం. త్రూఅవుట్ ఇది ఫ్యామిలీ సబ్జెక్ట్ అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా, లోపల ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది కాస్త హైడ్ చేశారు కాబట్టి అడుగుతున్నాను. అంటే దీంట్లో రన్నింగ్ కామెడీ ఉంది, సిచ్యుయేషనల్ కామెడీ ఉంది, తర్వాత స్మాల్ లవ్ ట్రాక్ ఒకటి ఉంది, తర్వాత సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, తర్వాత యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి, ఎమోషన్ ఉంది. వెరీ ఇంపార్టెంట్ టువర్డ్స్ ది ఎండ్ ఎమోషన్ బాగా వర్కౌట్ అవుతుంది. ఇవన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఎవ్రీథింగ్. కానీ ఏంటంటే కొంచెం యాక్షన్ బ్లాక్స్ ఎక్కువ ఉన్నాయి కనుక కొంచెం అది యాక్షన్. ఎందుకంటే రామ్ లక్ష్మణ్ గారు, రవి వర్మ, తర్వాత వెంకట్ వీళ్ళంతా డిఫరెంట్ కంపోజ్ చేశారు యాక్షన్ బ్లాక్స్. సో యాక్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. నడుస్తుందండి, యాక్షన్ ట్రెండ్ నడుస్తుంది. కొంచెం చిన్న చిన్న బ్లడ్ ఇలాంటివి ఉంటాయి, సిచ్యువేషన్లు ఉంటాయి అన్నమాట. సెన్సార్లో ఏమైనా కటింగ్స్ ఏమైనా పోయినాయా? మీరు యాక్షన్ అంటున్నారు. సెన్సార్లో మాకు యూఏ ఇస్తే కొన్ని కట్స్ చెప్పారు, లిస్ట్ ఆఫ్ కట్స్ అనమాట. యూఏ ఇస్తే లిస్ట్ ఆఫ్ కట్స్ ఇస్తే మేము డిస్కస్ చేసుకుని ఆ లిస్ట్ కట్స్ తీసుకుంటాం వల్ల ఎఫెక్ట్నెస్ తగ్గుతుంది అనమాట. ఎఫెక్ట్నెస్ తగ్గుతుంటే ఏ ఇస్తే కట్స్ లేవు, ఏ వితౌట్ కట్స్ అని మాకు వీ హ్యాడ్ అన్ ఆప్షన్. యూఏ విత్ ఫ్యూ కట్స్ ఆర్ ఏ వితౌట్ కట్స్ మేము ఫైనల్ డిసైడ్ చేస్తున్నాం. ఇంకా డిసైడ్ అవ్వలేదు, అది డిసైడ్ అయింది. ఎందుకంటే కంప్లీట్ ఏ అంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కొంతమంది మిస్ అవుతారు. అంటే ఏ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు అడల్ట్ కంటెంట్ ఓరియంటెడ్ ఏ ఒకటి, ఇప్పుడు ఏంటంటే చిన్న బ్లడ్ యూజ్ అయినా సరే ఏ ఇస్తున్నారు. అది రియల్లీ ఫ్యామిలీస్ రాకూడదు క్వశ్చన్, అలాంటి పరిస్థితి కాదు. ఇప్పుడు అది యాజ్ ఎ ఫండమెంటల్ రూల్ అన్నమాట. బ్లడ్ కనబడితే ఏ, బ్లడ్ లేకపోతే ఏ. సో ఎవడన్నా కొట్టినప్పుడు బ్లడ్ వస్తుంది న్యాచురల్గా, అది మళ్ళీ చూపించకపోతే అన్యాచురల్ అవుతుంది. సో ఏ అనేప్పటికీ మనం భయపడి ఫ్యామిలీస్ రాకూడదు అలాంటి సిచ్యువేషన్ కాదు. సో ఒకవేళ ఏ సర్టిఫికేట్ వచ్చినా స్మాల్ ఒక కపుల్ ఆఫ్ సీన్స్లో చిన్న చిన్న ఈ యాక్షన్ బ్లాక్స్లో ఉన్నాయి తప్ప, దానికి అంతే తప్ప వేరే అడల్ట్ కంటెంట్ కానీ. లాస్ట్ టైం మనం చూసాం కొన్ని థియేటర్లో సలార్కి ఏ సర్టిఫికేట్ అని చెప్పేసి పిల్లలతో వెళ్తే అలౌట్ చేయలేదు, ఇష్యూస్ అని వీడియోలు పెట్టారు. మమ్మల్ని అలౌట్ చేయట్లేదు, మేము సినిమా చూద్దామని వస్తాయని చెప్పి వీడియోలు కూడా పెట్టారు. ఏ సర్టిఫికేట్ వస్తే అలౌట్ చేయరు, కానీ మరి సినిమా మీద మనకి ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు అవన్నీ అవసరాలన్నీ కట్ చేసేస్తే దానివల్ల ఎఫెక్ట్ కూడా తగ్గుద్ది. సో బట్ 18+ అందరూ చూడొచ్చు ఏ సర్టిఫికేట్ సినిమా. మరి చిన్నపిల్లలు. ఓకే సార్, ఫైనల్గా మన తెలుగు ఆడియన్స్కి ఈ గోపీచంద్ గారి భీమా మీ నుంచి వస్తున్న ప్రొడక్షన్ నుంచి వస్తుంది, ఫైనల్గా ఏం చెప్తారు సార్ సినిమా ప్రేక్షకులకి? భీమా అనేది గోపీచంద్ గారి కెరియర్లో, మా ప్రొడక్షన్ హౌస్ కెరియర్లో కూడా సంథింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ. ఈ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ మూవీ, లాట్ ఆఫ్ సెమీ ఫ్యాంటసీ ఉన్న మూవీ ఇది. సో దీంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, మీకు ఇందాక చెప్పినట్టు ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. యాక్షన్ ఆఫ్ కోర్స్ ఇంపార్టెంట్, యాక్షన్ ఉంది, తర్వాత స్పిరిచువల్ థింగ్ ఉంది, సెమీ ఫ్యాంటసీ ఉంది, ప్లస్ కొంచెం కామెడీ ట్రాక్ ఉంది, తర్వాత లవ్ ట్రాక్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఫ్యామిలీస్ కావాల్సిన అన్నీ ఉన్నాయి, ఫ్యామిలీ భయపడాల్సిన అవసరం కూడా లేదు. సో దాంట్లో ఒకవేళ యూఏ సర్టిఫికేట్ వచ్చినా, ఏ సర్టిఫికేట్ వచ్చినా దానికి భయపడాలి లేకుండా అందరూ చక్కగా చూడగలిగిన సినిమా అన్నమాట ఇది. దాంట్లో ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు సెన్సర్ వాళ్ళు కొన్ని రూల్స్ ఉంటాయి. సో దే హ్యావ్ టు ఫాలో దేర్ రూల్స్ అనమాట. మనకు సినిమా ఏది కావాలో మనం చూస్తాం. సో అది అందరూ రావచ్చు, అందరూ వచ్చి థియేటర్లో చూడండి. ఈ సినిమా థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. దీంట్లో లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ వర్క్ మనం కవర్ చేయలేదు, కానీ విఎఫ్ఎక్స్ వర్క్ ఎనార్మస్ విఎఫ్ఎక్స్ ఉందన్నమాట దీంట్లో. సో దే ఆర్ 2 కంపెనీస్, వన్ బేస్డ్ ఇన్ చెన్నై, వన్ బేస్డ్ ఇన్ హైదరాబాద్ చేసినాయి. ఆ విఎఫ్ఎక్స్ చూసారు కదా మీరు, టీజర్లో ట్రైలర్ కూడా చూసుంటారు. అది కూడాను చాలా క్వాలిటీ విఎఫ్ఎక్స్ జరిగిందనమాట. దానికి కూడా కొంచెం డిలే అవుతా కూడా కొంతవరకు కారణం అది. సో ఆ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్లు ఇవన్నీ చూడాలనుకుంటే మీరు థియేటర్లోనే చూడాలి. థియేటర్ ఎక్స్పీరియన్స్ అప్పుడే ఇంపాక్ట్ ఉంటుంది. చిన్న మొబైల్లో కానీ ఇంట్లో టీవీ స్క్రీన్లో చూస్తే ఆ ఎఫెక్ట్ రాదు. అందుకే మీరు అందరూ థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేయండి సినిమా. మీరు డెఫినెట్గా మీ అందరూ మీకు నచ్చుద్దని మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఎందుకంటే ప్రొడక్షన్ నుంచి వస్తున్న సినిమా, అందులో మీరు చెప్పారు ఇందాక సంపాదించారంటే లేదు పంచి పెట్టారని. మీలాంటి వాళ్ళు బాగుంటేనే కాస్త ఇండస్ట్రీలో నలుగురికి ఉపాధి దొరుకుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ.